హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ్ ఫ్యామిలీ. ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై సెమీ గ్రేవీ లాగా. సో అందుకోసం 2 ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి స్లైసెస్, గార్లిక్ 5 గార్లిక్ పాట్స్ తీసుకున్నాము. ఇది జింజర్ కొంచెము స్లైస్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ కాదు, ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేద్దాం. కొంచెం షాజీరా వేసుకుందాం. ఆయిల్ ఆల్రెడీ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఇందులోకి జింజర్ గార్లిక్ వేసేసుకున్నాం. కొన్ని పచ్చిమిర్చిలో ఒక 3-4 స్లైసెస్. అది లైట్గా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత చికెన్ వేసేసుకున్నాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అది లైట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాం. చికెన్ వేసేసుకున్నాం. ఇది 1 kg చికెన్. చికెన్ బాగా పసుపు, ఉప్పు వేసి కడిగేసుకున్నాము. చికెన్ వేసేసుకున్నాము. ఒకసారి కింద మీదకి మొత్తం కలిపేసుకున్నాము. కలిపేసుకున్న తర్వాత చికెన్ మగ్గిన తర్వాత కారం, ఉప్పు, పసుపు అవన్నీ వేసుకోవాలి. లైట్గా ఆయిల్లో మగ్గాలి. తర్వాత సాల్ట్, కారం, పసుపు అవన్నీ వేసుకున్నాము. మూత తీసుకున్నాము. అసలు ఏం వేయకుండానే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే, ఓన్లీ తాలింపు వేసుకున్నాము. ఏది అల్లం వెల్లుల్లి గార్లిక్ చాప్ చేసి వేసుకున్నాము. ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. అంతే, ఇంకా కొంచెం గార్లిక్ వేసేసాము. టేస్ట్ మాత్రం భలే వస్తుంది. ఇది పసుపు కలర్లో ఉన్నందుకంటే పసుపు వేసి వాష్ చేశాను. 50% అయితే ఉడికిపోయింది. ఒక 50% ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు, కారం, పసుపు వేసేసుకున్నాం. కొంచెం పసుపు, తగినంత సాల్ట్, రుచికి తగినంత. మీరు ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి. ఇప్పుడు కారం వేసుకుందాం. 1 స్పూన్ కారం వేసి, 1 స్పూన్ ప్లేన్ నార్మల్ కారం వేసి, ఇంకో స్పూన్ వచ్చేసి మసాలా కారం, 2 స్పూన్స్ కారం వేసుకున్నాము. ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నాం. ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసుకొని ఉడికిన తర్వాత దీంట్లో స్పెషల్ స్టార్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మసాలా, రోట్లో నూరిన మసాలా, రోలు. వాటర్ ఏం వేయలేదు. చికెన్లో నుంచి అదేంటి చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అది. ఆ వాటర్లోనే ఈ చికెన్ అంతా మంచిగా మగ్గిపోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు. దాన్ని చక్కగా ఉడకబెట్టేద్దాం. మసాలా ధనియాలు కొన్ని ఒక 2-3 స్పూన్స్ ధనియాలు, 10 లవంగ మొగ్గలు, ఒక 4-5 మిరియాలు, ఇంకా షాజీరా, గసగసాలు ఇవన్నీ తీసుకొని మంచిగా రోస్ట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇది ఈ రోల్లో వేసేసి దంచేసుకున్నాం. మసాలా అయితే రుబ్బేసుకున్నాము. రోట్లో నూరింది, రుబ్బింది కాదు, మిక్సీలో ఫైన్గా పేస్ట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఈ కుతకుతలాడే చికెన్ కూరలో వేసేసుకున్నాము. సిమ్లో పెట్టి ఉడకనిచ్చుకుంటే వాటర్ ఎక్కువ వస్తాయి. ఆ వాటర్తోనే ఉడకనివ్వాలి.
మసాలా వేసేసుకొని కాసేపు మగ్గి ఆ వాటర్ అంతా ఇనికిన తర్వాత దించుకొని తిన్నాము. ఇప్పుడు ఈ స్టార్ ఇంగ్రీడియంట్ని వేసేస్తే టేస్ట్ భలే వచ్చింది. మనము మిక్సీలో రుబ్బింది ఒక టేస్ట్ వస్తుంది, రోల్లో నూరుకుంది ఇంకో టేస్ట్ వస్తుంది. ఎక్కువ టేస్ట్ వచ్చేది మాత్రం రోల్లో నూరిన మసాలానే. ఎక్కువ హడావిడి ఏం లేదు, సింపుల్ లైట్ మసాలాలతోటి మసాలా పౌడర్ వేసేసుకున్నాము. ఇదైతే ఇప్పుడు ఉడికిపోద్ది. మసాలా మొత్తం కలిపేసుకుందాం కిందకి మీదకి. మసాలా వేసేసుకుని కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు సిమ్లోనే ఎప్పుడైనా మసాలా వేసుకున్న తర్వాత అది సిమ్లో పెట్టి ఉడకనిచ్చుకుంటేనే టేస్ట్ బాగా ఉంటుంది. ఆ ముక్కలకి అంతా మసాలా పట్టేసిద్ది. మూత వేసేసుకొని దగ్గరికి అయ్యేదాకా ఉంచేస్తాం. ఫైనలీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ అది గ్రేవీ కాదు, అటు ఫ్రై కాదు, సేమీగా ఉంటుంది. మనం చపాతీలోకి తినొచ్చు, రైసెస్లోకి కూడా తినొచ్చు. ఇది ఏమంటారు, మన బగారా రైస్, డిఫరెంట్ ఫ్లేవర్డ్ రైసెస్లో కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర వేసేసుకున్నాము. లైట్గా కొత్తిమీర వేసేసుకొని తినేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు. లైక్ చేయండి ఇంతవరకు కంప్లీట్గా వీడియో చూస్తే. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే కంపల్సరీగా ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా కుదిరిందో. లైక్, షేర్, కమెంట్. మళ్ళీ చెప్పు. లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ అందరికీ ఇట్లా ఫార్వర్డ్ చేయండి. ముక్క అయితే వీడియో చూసిన ఉడికిపోయింది, మెత్తగా ఉడికిపోయింది. యమ్మీ టేస్టీ చికెన్ ఫ్రై ఆర్ సెమీ గ్రేవీ కర్రీ. ఇది చాలా బాగుంటుంది. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, ఎందుకంటే మనం తాలింపులోకి గార్లిక్ ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి. మొత్తానికి తినేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.